ప్రభుత్వాలు మారిన ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరడం లేదు. నదిని దాటేందుకు దశాబ్దాలుగా అవసరం పడుతూనే ఉన్నారు. కానీ నేటికి నేతలు కరుణించడం లేదు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఎన్నికల్లోనూ వారధి గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ తర్వాత ఆ సంగతే పట్టించుకోవటం లేదు పాలకులు. సఖినేటిపల్లి నరసాపురం మధ్య వశిష్ఠ నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా జనం కోరుతున్నారు. ఆందోళనలు జరిగాయి, ఉద్యమాలు కొనసాగాయి. ఆఖరికి ఎన్నికల హామీగా కూడా ఈ వ్యవహారం మారిపోయింది. అనేకసార్లు శంకుస్థాపనలు కూడా చేశారు, టెండర్లు కూడా ఖరారు చేశారు. కానీ ప్రాజెక్ట్ అంగుళం కూడా ముందుకు కదలలేదు. సఖినేటిపల్లి నరసాపురం మధ్య నిత్యం వేలాది మంది పడవలపై ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో వశిష్ఠ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని బ్రిటిష్ పాలకులు కూడా భావించారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంతెన ప్రతిపాదన వచ్చింది. తర్వాత ఎన్టీ రామారావు హయాంలో వంతెన నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 1986లో వశిష్ఠ వంతెనకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. ఇటు నరసాపురం, అటు తూర్పుగోదావరి జిల్లాలో శంకుస్థాపనలు జరిగాయి. కానీ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేతుల మీదుగా వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ తర్వాత ప్రాజెక్టు ముందుకు కదలలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా వారధి నిర్మాణం అంశం తెరపైకి వచ్చినా ఆచరణలో సాధ్యం కాలేదు. అనంతరం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ వంతెన నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో వంతెన అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వశిష్ఠ నదిపై సఖినేటిపల్లి నరసాపురం మధ్య 450 కోట్ల రూపాయల అంచనాతో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గోదావరి జిల్లాల సరిహద్దుల్లో భూసేకరణకు 65 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రాజోలు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో రాజుల్లంక వద్ద వారధి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రామేశ్వరం, రాజుల్లంక మధ్య భూసేకరణ చేపట్టారు. 550 కోట్లతో పీపీపీ విధానంలో వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచారు.